బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మానుకోటలో ఆసక్తికర పరిణామం దర్శనమిచ్చింది. బీఆర్ఎస్ నేతలు సీఎంకు స్వాగతం పలుకుతూ పలు భవనాలపై ఆ పార్టీ బెలూన్లను ఏర్పాటు చేశారు. అయితే మానుకోట స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ పై కూడా బీఆర్ఎస్ నేతలు గులాబీ బెలూన్లను అమర్చడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా పార్టీ జెండాలను, తోరణాలను ఎంఆర్ఓ ఆఫీస్ లో అమర్చారు. దీనిపై స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మానుకోట్లో ఆసక్తికర పరిణామం దర్శనమిచ్చింది. బీఆర్ఎస్ నేతలు సీఎంకు స్వాగతం పలుకుతూ పలు భవనాలపై ఆ పార్టీ బెలూన్లను ఏర్పాటు చేశారు. అయితే మానుకోట స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ పై కూడా బీఆర్ఎస్ నేతలు గులాబీ బెలూన్లను అమర్చడంపై చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇటు సీఎం కేసీఆర్ మహబూబాద్ జిల్లాకి రానున్న నేపథ్యంలో కూడా పార్టీ నాయకులు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇటు సీఎం కేసీఆర్ కు ఇటు స్వాగతం పలికేందుకు కూడా భారీగా ఇటు పెద్ద భారీ కటౌట్లతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తోరణాలు, ఇటు బెలూన్లు అయితే బెలూన్ల ద్వారా అయితే ఇటు సీఎం కేసీఆర్ కి అయితే స్వాగతం పలికేందుకు కూడా బెలూన్ కూడా అయితే ఎగిరవేశారు. అయితే ఈ బెలూన్ కాస్త కొంత విమర్శకు దాటిస్తున్న పరిస్థితి అయితే ఇటు మహబూబాద్ జిల్లాలో ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే భారత నేతలకు సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కూడా ఇటు స్థానికంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయం పైన కూడా ఇటు స్వాగతం సంబంధించిన బెలూన్ ను ఎగరవేశారు. దీనికి చూసిన ఇటు ప్రభుత్వ కార్యాలయాల పైన ఇటు రాజకీయ నాయకులు చెందిన ఇటు స్వాగత కటౌట్లు కావచ్చు, బెలూన్లు కావచ్చు, తోరణాలకు సంబంధించి కూడా ప్రజలైతే ముక్కున వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం మీద సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ కూడా ఒక భారీ బెలూన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే తహసీల్దార్ కార్యాలయం మీద ఈ యొక్క బెలూన్ ఏర్పాటు చేయడం పట్ల మాత్రం ఇటు స్థానికంగా ఉన్న ప్రజలైతే కొంచెం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విధంగా స్వాగత తోరణాలకు సంబంధించి కూడా ఇటు ప్రజలైతే ఏమిటో అని ప్రజలైతే అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానికంగా ఇప్పటికే ఇటు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మహబూబాద్ జిల్లాలో ఇటు సంస్కృత కలెక్టరేట్ భవనం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని ఇటు 3 కోట్లతో నిర్మిస్తున్న ఇటు గంగరాన్ని కూడా సీఎం కేసీఆర్ అయితే ఇటు ప్రారంభించనున్నారు. ఇటు గంగరాన్ని కూడా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో కూడా ఇటు స్వాగత తోరణాలకు సంబంధించి కావచ్చు, ఇటు బెలూన్లకు సంబంధించి కూడా ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయం మీద బెలూన్లు ఎగిరేయడం పట్ల మాత్రం స్థానికంగా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.